ఎందుకంటే ఒక్కొక్కసారి పేపర్లు ప్రింటింగ్ కొంచెం ఉల్టా సీదా వస్తుంటాయి కంపెనీవి. ఎట్టున్నా కానీ పేపర్ కిందికే ఉండాలి బ్లాక్ మార్క్స్. ఒక్కోసారి ఈ పొజిషన్లో పేపర్ కిందికి బ్లాక్ మార్క్స్ వస్తాయి, ఒక్కోసారి ఈ పొజిషన్లో పెట్టుతాం. ఓకేనా సార్? ఈ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది పేపర్. ఒక్కోసారి ఎటు వెళ్ళినా కానీ బ్లాక్ మార్క్స్ కిందికే ఉండాలి, ఏ పొజిషన్లో పెట్టినా. ఇటు ఇది ఉంది కదా సార్, ఇక ఈ బ్లాక్ ఇది ఉంది సార్, గ్రీన్ది ప్రెస్ చేసి ఓపెన్ అవుతుంది. మళ్ళీ కిందికి డౌన్ చేస్తే అయిపోతుంది సార్. పేపర్ ఈ విధంగా ఎక్కించుకోవాలి సార్. కింది నుంచి ఇక్కడ గ్యాప్ ఉంది చూడండి సార్, ఈ గ్యాప్ అందిస్తే అదే తీసుకుంటారు. సార్ పెట్టండి. ఈ డోర్ క్లోజ్ చేసుకుంటారు. చిన్న చిన్నవి ఇబ్బంది పెడతాయి సార్, కొంచెం ఫ్రీ చేసుకొని దానికి తీసుకుంటా. తర్వాత దీన్ని క్లోజ్ చేయడం, దీన్ని పేపర్ బయటికి రాకుండా బ్యాలెన్స్. ఇక్కడ ఏదో ప్రెస్ చేసినావు సార్. ఇది ఉంది కదా సార్, దీని ముందర లాగితే రాదు. ఈ స్క్రీన్ ఉంది కదా, ఈ బటన్ వేలతో ప్రెస్ చేస్తే ఈడ ఉంది చూడండి హోల్, ఈ హోల్ లో లాక్ అయింటది. ఇక్కడ కింది లాక్ లోపలికి ఇది వెళ్ళిపోతుంది. ఇది ప్రింటర్ ఆడికి సార్. ఇది అప్పర్ మోడల్ బయటకు లాగడానికి. ఇది గ్రీన్ ఉంది చూడండి, దీన్ని డౌన్ చేసి కింద యాజ్ యూజ్ గా ఒక లివర్ ఉంటుంది కింద, రెండు ప్యారలల్ గా ఒకేసారి తీయాలి. మీకు చూపించడానికి చేస్తున్నా. కిందికి ఇక్కడ లాక్ అవుతుంది, ఈ లాక్ ఇక్కడ లాక్ అవుతుంది సార్. మనం బయటికి ఓన్లీ పై డోర్ ఓపెన్ చేసి ఏదైనా బయటికి లాక్కుంటే రాదు, కంపల్సరీగా సేఫ్ ఓపెన్ చేయాల్సిందే. మనం కిందికి వంగాల్సిన అవసరం లే, ఇక్కడ సెన్స్ అవుతుంది. చూపిస్తారు, రెండు ప్యారలల్ లాగితే వచ్చేస్తుంది. ఇది యాక్సెప్టర్. మీరు అక్కడ బకెట్ అంటుంటారు దాన్ని, ఓకిలో బకెట్ అంటారు. బకెట్ అన్నా ఇదే అన్న ఒకటే యాక్సెప్టర్. ఓకేనా సార్? ఈరోజు చూసినారు సార్? ఏ సార్ ఇప్పుడేనా? తెలియదు కదా సార్, ఇది చూడనీకి ఇదే చూడలేదు. అది నువ్వు కూడా కరెక్ట్ టైంకి వచ్చినా. అదే తెలియదు. ఇది యాక్సెప్టర్ పైకి ఈ విధంగా ఎత్తు సార్. పైకి గ్రీన్ ఉన్నాయి కదా సార్, గ్రీన్ కార్డ్ ఉండేటివన్నీ పైకి పెట్టి ఓపెన్ చేయడానికి అంతే. దీన్ని డౌన్ చేసేటప్పుడు చూడండి, దీన్ని బ్యాలెన్స్ చేయాలా, దీన్ని బ్యాలెన్స్ చేయాలి. వదిలితే రాదు. ఇది తీసేసి ఇక్కడ నాచులు ఉన్నాయి చూడండి, కంట్లు ఉన్నాయి. దీన్ని బ్యాలెన్స్ చేసి దీన్ని తప్పించుకోవాలి, ఆడ నిలబెట్టుకోవచ్చు. మళ్ళీ దీన్ని బ్యాలెన్స్ చేసి దీన్ని ముందరికి నెట్టాలి అంతే. ఒకసారి ట్రై చేయండి సార్. పైకి ఎత్తండి, వచ్చేటప్పుడు వచ్చేస్తుంది. డౌన్ చేయండి. ఓకే, అది నిలబెట్టుకోవచ్చు కావాలనుకుంటే. మళ్ళీ పైకి ఎత్తండి దీన్ని ఆ విధంగా. ఓకేనా సార్? దీన్ని ఇటు పైకి ఎత్తండి, డైరెక్ట్ నిలబడిపోతుంది. మనం ఏ స్టేజ్లో కావాలంటే ఆ స్టేజ్లో నిలబెట్టుకోవచ్చు. దీన్ని ఇటు డౌన్ చేసుకోవచ్చు. యాక్సెప్టర్ ఓపెన్ చేసుకోవాలి. ఇది క్యాష్ ఉంది అనుకోండి, ఈ గ్రీన్ ఉంది చూడు సార్, గ్రీన్ది కింది ప్రెస్ చేయండి. క్రింది ప్రెస్ చేస్తే ఈ సిల్వర్ కలర్ డోర్ ఓపెన్ అవుతుంది. ఈ బ్లాక్ కలర్ డోర్ ఇక్కడ ఫస్ట్ నాబ్ ఉంది చూడు సార్, ఈ ఫస్ట్ నాబ్. ఈ నాబ్ తిప్పితే ఓపెన్ అవుతుంది. ఇది పుష్ ప్లేట్ అంటాం దీన్ని. దీని కింద సెకండ్ ఇది. ఇది మూవ్ చేయడానికి, మూవ్ చేయడానికి పుష్ ప్లేటే బాగా నోట్లో స్టక్ అవడానికి. ఈ పుష్ ప్లేట్ ఇది మూవ్ చేస్తుంది సార్. ఎప్పుడైనా మనకి ఇక్కడ ఫ్రంట్ లో ఎక్కడైనా క్యాష్ జామ్ అయింది అనుకోండి, ఇది దీని కింద, ఇది ఫ్రంట్ ప్లేట్ అంటాం. దీని కింద ఎక్కడైనా రోల్స్ కింద జామ్ అయింది అనుకోండి, దీన్ని తిప్పితే సగం లోపలికి సగం బయటకు ఉంటాయి కదా సార్. దీన్ని తిప్పితే యాదొక పొజిషన్ లెక్క బయటకు వస్తాయి. ఇక్కడ నుంచి అయినా తీసుకోవచ్చు, లేదంటే పైకి లిఫ్ట్ చేస్తే ఇక్కడన్నా కనబడతాయి. ఇక్కడ ఇది చూడు సార్, గ్రీన్ ఇక్కడ బ్లాక్ దింది కదా, ఇక్కడ ప్రెస్ చేసి వచ్చేస్తారు. నోట్స్ అంతా ఎప్పుడన్నా ఏదన్నా ప్రాబ్లం ఉన్నా చెప్పినప్పుడు చూపించి తర్వాత క్లీన్ చేస్తాను. దీన్ని ఇట్లా ప్రెస్ చేయాలి సార్, కిందికి వచ్చేసారి. తర్వాత మళ్ళీ పైకి నెడితే ఇవా చేయండి ఒకసారి. ఇట్లా మొత్తం పైకి నెడితే అంతే. ఎత్తినప్పుడు ఇట్లా వస్తారు. తర్వాత కొంచెం గట్టి కొట్టండి. అదే ఇది యాక్సెప్టర్ వరకు ఇంతే సార్. ఇది స్కానర్ మీకు అక్కడ కానీ ఉంటుంది కదా, స్కానర్ ఉంది కదా,
ఇది ఒకసారి గమనించాలి సార్, ఇక్కడ ఓపెన్ అని ఆరో మార్క్ కొంచెం రైట్ సైడ్ కు పైకి మనం ఇటు రైట్ సైడ్ తిప్పాలా, తిప్పి ఇటు ఓపెన్ చేయాలా. ఓకే, క్లోజ్ చేసేటప్పుడు కానీ రైట్ సైడ్ లోనే ఉంచుకోవాలా, ఉంచుకొని పూర్తిగా లెఫ్ట్ తిప్పాలా. ఓకే, మనం ఓపెన్ చేసినాం కదా ఇట్నే నెట్టకూడదు సార్, ఇట్నే నెడితే లాక్ సరిగ్గా క్లోజ్ అవ్వలేదు చూడండి, ఈ షేప్ లో ఉంది. అది ఇటు ఉండాలి, ఫ్లాట్ లెవెల్ ఉండాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఒకటి మెయిన్, ఎందుకంటే చాలా వరకు ఇది మేము క్లోజ్ చేసినామే బానే ఉంది అంటారు, కానీ లాక్ క్లోజ్ సెన్సార్ ఉంటది, లాక్ ఓపెన్ లో ఉందా క్లోజ్ లో ఉందా అని అక్కడ ఎర్రర్ చూపిస్తుందా? ఎర్రర్ చూపిస్తా, చూపిస్తున్నా ఇది. ఓకే ఓకే, ఓకేనా సార్? ఇది చూపిస్తాను సార్, అందుకే డౌన్ చేస్తున్నా. అక్కడ మనకు టేప్ ఉంది కదా సార్, ఎస్క్రో మోడల్, ఈ దీంటికి కానీ ఉండేది పాత మోడల్ కు వేరే బ్యాంక్ లో ఎస్బీఐకి ఉన్నాయి, వీటిలో ఇప్పుడు టేప్ తీసేసినారు. టేప్ డ్యామేజ్ కావడం దానిలో చుట్టుకోవడం అవుతుందని దాని ప్లేస్ లో క్యాష్ అయితే పెట్టినారు. డైరెక్ట్ గా క్యాష్ అయితే పెట్టినారు. అంటే మనం క్యాష్ డిపాజిట్ చేసిన దీంట్లో స్టక్ అయిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి అంతేనా? ఫస్ట్ మనం ఎప్పుడైతే కస్టమర్ పెట్టిన తర్వాత కౌంటింగ్ చేస్తుంది కదా సార్, స్టాక్ అవుతుంది కదా, ఫస్ట్ ఇది స్టాక్ అవుతుంది, ఇక్కడ నుంచి కన్ఫర్మ్ చేసిన తర్వాత కిందికి వెళ్ళిపోతుంది. ఇక్కడ క్యాష్ ఎప్పుడైనా జామ్ అయినా చూసుకో, ఇది చూస్తా గ్రీన్ వీల్, ఇది వెనక్కి పుష్ ప్లేట్ వెనక్కి ముందరికి తిప్పుకోవడానికి ఇది. ఓకే, ఓకేనా సార్? ఈ పుష్ ప్లేట్, ఇంకొకటి గ్రీన్ ఇది చూడు సార్, ఇటు అంటే ఓకే మన అది యూటిలిటీ క్యాసెట్, అదే ఇది బయటకు వచ్చేస్తుంది, ఫేక్ నోట్స్ డిటెక్టర్. మళ్ళీ తర్వాత లోపలికి నెట్టడమే సార్, అది ఒకసారి ఇంకోసారి తీయండి, దీన్ని కిందికి అనడమే అంతే. ఓకే, బై మిస్టేక్ మనం ఎప్పుడైనా తీసి పెడతాప్పుడు ఏం తగిలి ఉంటుంది, కానీ ఎర్రర్ వస్తుంటుంది, దాన్ని వెనకంటే ముందరకంటే ఇట్లా లోపలికి నెడితే అయిపోతుంది. ఓకే, దీన్ని స్టాక్ అన్న సార్, టెంపరీ స్టాక్ అన్న పైకి లిఫ్ట్ చేయడానికి ఇది చూసా, దీన్ని ఇటు అనాలి, వెనక్కి అనాలి. ఓకే, వెనక్కి కానీ దీన్ని ఇటు పైకి మొత్తం సెట్ మొత్తం ఓపెన్ అవుతుంది. ఎప్పుడన్నా ఏదన్నా క్యాచ్ ఉంది అని చూసుకోవడం సార్. ఇక్కడ ఓపెన్ అని స్టిక్కర్ ఉంది సార్, నేను ఊరికే వెళ్తే లిఫ్ట్ చేయడం అంతే. అంతే సార్, గ్రీన్ అన్ని ఓపెన్, అంతే సార్, గ్రీన్ అన్ని ఓపెన్, ఏదన్నా చూసుకోవడం అంతే. ఇది ఎక్కడన్నా దీన్ని తిప్పితే ఏదన్నా ఇక్కడ వీల్ ఎక్కడన్నా ఏమన్నా ఉన్నాయి. ఇప్పుడు ఈ 4-5 ఆప్షన్స్ ఉన్నాయి దేనికి మళ్ళీ, అంటే మన నంబర్ ఇండికేట్ చేస్తుంటుందా ఎక్కడ సార్? ఈ 4 ఈ 5 నెంబర్ ఇండికేషన్ నేను చేయదు సార్, ఎర్రర్ కోడ్ లో అక్కడే నెంబర్లు ఏమి ఇండికేషన్ చేయదు సార్, దీన్ని చేయదు. ఓకే, మాడ్యూల్స్ వైజ్ చెప్తాది, ఏ మాడ్యూల్ ప్రాబ్లం ఉంది ఎర్రర్ కోడ్ చెప్తే మీకు చెప్తాను నేను. ఓకే ఓకే, దీన్ని డౌన్ చేసేటప్పుడు కానీ సార్, దీన్ని బ్యాలెన్స్ చేసి దీన్ని ముందర కనాలా. ఓకే, నిలబెట్టుకోవచ్చు డైరెక్ట్, అది కూర్చుంటుంది. ఇది ఒక్కసారి లిఫ్ట్ చేయండి సార్, కొంతమందికి ఇబ్బంది. దీన్ని వెనక్కి అనండి, మీరు ఈ పక్క ఈ పొజిషన్లో తిరిగాను సార్, డౌన్ చేయండి, అది పైకి లిఫ్ట్ చేయండి, లిఫ్ట్ చేసి పట్టుకోండి, బ్యాలెన్స్ చేసి దీన్ని డౌన్ చేయండి. దించేటప్పుడు ఆటోమేటిక్ కూర్చుంటారు సార్. పైకి ఓపెన్ చేసేటప్పుడు కూడా దీన్ని ఈ విధంగా అనాలి సార్. ఇది కూడా ఇలానే ఎప్పటికీ ఇట్లా నెట్ ఆకండి సార్, ఇది ఇరిగిపోతుంది, ప్లాస్టిక్ కదా, వేడికి ఇరిగిపోతుంది. మనం ఈ పొజిషన్ పెట్టి తిప్పుకోవాలా. ఓకేనా సార్? బ్యాలెన్స్ చేయండి, పైకి బ్యాలెన్స్ చేయండి, లెవెల్ ఉండాలి, లెవెల్ కిందికి వదిలేసేయండి, కూర్చుంటారు. సరే కూర్చోలేదా? అదేం లేదు, క్యాబ్ చదువుతాను. సమ్ టైమ్స్ మనం రాంగ్గా చేసినా కూడా ఇది బయటకు వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే, ఇది అప్పర్ మాట, ఇది ఆటోమేటిక్ క్లోజ్ అవుతుంది. ఆటోమేటిక్ క్లోజ్ అవుతుంది సార్, లోపలికి వెళ్తేనే ఆటోమేటిక్ క్లోజ్ అవుతుంది. మీ లోయర్ మోడల్లో ఓన్లీ క్యాసెట్స్ ఒకటే ఉంటాయి సార్, దీన్ని పుష్ డౌన్ చేయడము లాగడం అంతే. ఓకే, కావాలి సార్, చూపిద్దాం. దీన్ని ఓపెన్ చేస్తే నార్మల్గా ఓపెన్ చేస్తారు. ఇక దించేటప్పుడు ఇక్కడ చూడు సార్, దాని మాదిరి లాక్ ఉంటుంది, 2 స్టెప్లకు నిలబడుతుంది. ఒకేసారి అయినా డబల్ దించవచ్చు, 2 స్టెప్లకు మనం ఇట్లా నిలబెట్టుకోవచ్చు. దీన్ని కానీ ఇట్లా బ్యాలెన్స్ చేసి దీని పైకి నెట్టి దీని కిందికి అనాలి.
బరువు అనేది ఒకేసారి చడక్క పడకుండా మామూలుగా పైకి అన్ని పైకనే చేయాలా. ఈ లాక్ చూసారు మామూలుగా ఓపెన్ చేయడం. గ్రీన్ లాక్ ఉంది సార్, అన్లాక్ అని చూడండి, వెనిక్ అని అలా వెనిక్ అని ఇట్లా ముందరికి వచ్చేస్తారు. ఓకే ఓకేనా. ఇది మిక్స్డ్ క్యాసెట్, యూనివర్సల్ క్యాసెట్, మిక్స్డ్ క్యాసెట్. దీన్ని ఏదో క్లోజ్ చేసి ఇది డినామినేషన్ వైజ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. మిక్స్డ్ క్యాసెట్ డినామినేషన్ వైజ్ క్యాసెట్ కొంచెం తేడా ఉంటుంది సార్. ఓకే దీన్ని వెనిక్ అనొచ్చు. ఇక్కడ ప్లాస్టిక్ ఇవి పనులుగా వచ్చినాయి చూడు సార్ పైకి, ఇవి ఈ పైకి ఉండకూడదు ఎప్పటికి. ఓకే ఇది నేను తిప్పుతున్నా చూడండి, గ్రీన్ వెల్ ఇది వైట్ది, దీన్ని తిప్పి లోపలికి ఉండాలి సార్. లోపలికి ఉండాలి ఆల్వేస్. ఆల్వేస్ లోపలికి ఉండాలి. ఓకే ఈ పైకి ఉన్నాయనుకోండి నోట్లో తీసుకోలేదు అడ్డ పడతాయి. అది సార్ లోపలికి ఉండాలి, క్లోజింగ్ క్లోజింగ్ ఉండాలి. దీన్ని తిప్పితే వెళ్ళిపోతుంది, వెళ్తాం మనం క్యాష్ తీసినప్పుడు కానీ పెట్టుకోవడం. తిప్పండి సార్ ఒక్కసారి, మీకు అర్థం ఉంటుంది. అంతే సార్, అది పైకి ఉండకూడదు, పైకి ఉండాలి, అంతే ఉండాలి. తర్వాత దీన్ని యాసిడ్గా ఇలా ముందరికి పెట్టేసుకోవాలి. పైకి ఉంటే సెట్ కాదు, సెట్ అవుతుంది, ఎర్ర వస్తుంది క్యాసెట్. ఇలా ఇది దీన్ని అనకుండా మనం కిందకి రాదు సార్. ఓకే రాదు సార్. ఇట్ మీన్స్ ఇది ఓన్లీ రిలీజ్ అవ్వడానికి ఫ్రీగా, లాక్ అవ్వడానికి లాక్ అవుతుంది. అవును సార్, రాదు సార్. డౌన్ చేయండి సార్ ఒకసారి, అది కొంచెం లిఫ్ట్ చేసి దీన్ని డౌన్ చేయండి. ఇంకొకటి మీకు ఇక్కడ క్యాసెట్స్ సార్ 1 2 3 4 5 ఇటు ఉన్నాయి కదా సార్. ఓకే 1 అంటే 100. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, 1 అంటే ఇది ఏ క్యాసెట్. ఓకే ఓకే ఓకేనా సార్. 2 అంటే బి క్యాసెట్. 3 అంటే ఇక్కడ మీరు 1 అంటే ఇది మిస్టేక్ ఇది కావకండి, ఇది యూబీసీ యూబీసీ క్యాసెట్, 5th క్యాసెట్, అది కౌంటర్ సార్. ఇక్కడ 5th క్యాసెట్ 5 ఇది. ఓకేనా సార్. ఈ ఎగ్జాంపుల్ ఎర్రర్ కోడ్స్ ఈ విధంగా వస్తాయి చూడండి, క్యాష్ ఇన్ క్యాష్ అవుట్, రెడ్ లెటర్స్ ఉన్నాయి కదా సార్, నెంబర్స్ లెటర్స్ మిక్సింగ్లో వస్తాయి. ఇది చెప్తే మీకు ఎక్కడ అయింది ప్రాబ్లం అని నేను చెప్తాను. ఈ విధంగా ఓకే ఆ నంబర్ని చూసి మీకు తెలుసు, యాప్ ఉంది సార్. ఓకే ఓకే దాని ప్రకారం మీకు చెప్తాను నేను. జస్ట్ ప్రెస్సింగ్ అయినా అంతే సార్. కూడా అదే సార్ చూస్తున్నా, ఇది కారిడార్ సార్, ఒకసారి గమనించండి. ఇప్పుడు సారీ సార్, కార్డ్స్ ఎవరైనా కస్టమర్లు పెట్టేసి ఇది చేస్తారు కదా సార్, ఈ 2 లాక్లు ఉన్నాయి కదా సార్, ఇటు ఓపెన్ చేసి ఇది వచ్చేస్తారు సార్, అప్పుడు రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ యాజ్ ఈజ్గా ప్రెస్ చేయడమే సార్, తర్వాత దగ్గరికి అనడమే. ఈ విధంగా నెట్టిన తర్వాత ఇక్కడ ఇన్సులైజ్ చేస్తే అయిపోతుంది సార్. అది నేను చూపిస్తాను ఈ విధంగా సార్. ఈ నెట్వర్క్ కేబుల్ సార్, ఎప్పుడన్నా ల్యాండ్ నెట్వర్క్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇండికేషన్ ఉంది కదా సార్, కొద్దిగా తీసి పెట్టాల్సి వస్తాయి. నెట్వర్క్ ఏదైనా ఫ్లక్చుయేషన్ ఉన్నప్పుడు తీసి పెట్టాల్సి వస్తాయి. మనకు తప్పని పరిస్థితుల్లో షట్ డౌన్ చేయాలంటే దీంట్లో కీ పెట్టి ప్రెస్ చేయాలి సార్. వార్నింగ్ అని ఉంది కదా సార్, డు నాట్ టచ్ అని ఒక సైడ్ కీ పెట్టి ప్రెస్ చేయాలి. కీ పెట్టి ప్రెస్ చేసి ఆఫ్ అవుతుంది, కీ పెట్టి మళ్ళీ అక్కడ కిందికి ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. తప్పని పరిస్థితిలో మనం ఎప్పుడైనా రీబూట్ చేయాలంటే ఇక్కడ సార్ లాగిన్ ఆప్షన్లోకి మనం వెళ్ళాల్సిన ఆపరేటర్ లేదు సార్. 3 ఉంటాయి సార్, సూపర్వైజర్ ఉంటుంది, ఆపరేటర్, టెక్నీషియన్. సూపర్వైజర్కు ఒకటే సార్ 6 పాస్వర్డ్లు, అది మీకు అవసరం లే. ఈ రెండో దానికి ఆపరేటర్కు 2 6 సార్లు అవుతుందా, అంతకని ఎక్కువ తీసుకోవాలి సార్. ఇక్కడ వరకు వస్తుంది రిప్లెనిష్మెంట్. మనం ఏమి వెళ్ళాలి రిప్లెనిష్మెంట్. క్యాష్ పెట్టాలా తీయాలనుకున్నా ఫస్ట్ వచ్చి అడ్మిన్ తీసుకుంటాం, తర్వాత కౌంటర్స్ ఎంత ఉందో చూసుకుంటాం కదా సార్. అడ్మిన్ ఎక్కడ తీసుకుంటాం? లైవ్ స్క్రీన్లో ఫస్ట్ అడ్మిన్ తీసుకుంటాం కదా సార్. తర్వాత ఫిజికల్ కౌంటర్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవడానికి లాగిన్, ఆపరేటరు, దాంట్లో రిప్లెనిష్మెంట్లోకి వచ్చిన తర్వాత డిస్ప్లే క్యాష్ సార్. డిస్ప్లే క్యాష్, డిస్ప్లే కౌంటర్స్ లేకపోతే ప్రింట్ కౌంటర్స్ వచ్చేస్తుంది. మీకు ఎంత ఉందని ఇక్కడ తీసుకోవచ్చు సార్. ఇంతేనా సార్. మళ్ళీ మనం ప్రీవియస్ వచ్చి కౌంటర్స్ క్లియర్ చేయాలనుకుంటే క్లియర్ కౌంట్స్, క్లియర్ క్యాష్ కొట్టాలా. ఓకే, ఇప్పుడు మనం చేయలేదు కాబట్టి చేయడం లేదు. ఓకేనా సార్. తర్వాత మనం ఏ మాడ్యూల్ ఏదైనా తీసి పెట్టి ఏం చేసినా కానీ ఇన్సులేజ్ బీఆర్ఎం, ఇన్సులేజ్లోకి వెళ్ళి ఇన్సులేజ్ బీఆర్ఎం చేయాలి సార్. మనం తీసి పెట్టినప్పుడల్లా ప్రసాద్ ఏదైనా క్యాసెట్ తీసినా కానీ ఏదైనా మాడ్యూల్స్ తీసినా బయటికి లాగినా ఏ చేసినా ఇన్సులేజ్ బీఆర్ఎం కంపల్సరీగా చేయాలి. ఇన్సులేజ్లోకి వెళ్తే ఆప్షన్స్ వస్తాయి సార్.
బిఆర్ఎం అంటే బిల్ రీసైక్లింగ్ మాడ్యూల్ సార్. ఓకే. బిల్స్ రీసైక్లింగ్ కాబట్టి రీసైక్లింగ్ మాడ్యూల్, బిల్ రీసైక్లింగ్ మాడ్యూల్. స్లిప్స్ అయితే వస్తాయా? ఏవి సార్? బిఆర్ఎం అయిన తర్వాత స్లిప్స్ వస్తాయి ఏమన్నా? ఏం స్లిప్స్ రావు సార్, ఇక్కడ కనబడుతుంది. ఓన్లీ సిస్టమ్ మాత్రం ఆన్లో ఇక్కడ ఇన్ఫర్మేషన్లో వస్తుందా సార్, ఏమన్నా ఎర్రర్ ఉందా, ఓకే ఓకే, దాని పొజిషన్ మొత్తం ఇదే అయిందా లేదని చూపిస్తారు. ఇన్సూరెన్స్ బిఆర్ఎం కూడా ఏమవుతుంది మామూలుగా ఇన్సులైజ్ అవుతుంది సార్, మిషన్ అంతా ఒకసారి ఇన్సులైజ్ అవుతుంది. అన్ని కరెక్ట్ ఉన్నాయి లేదా, మాడ్యూల్స్ చెక్ చేసుకుంటుంది మొత్తం సిస్టమ్, అన్ని కరెక్ట్ కూర్చున్నాయి లేదా అని చూసుకుంటుంది. సార్ ఇక్కడ కనపడుతుంది సార్, డివో ఆన్లైన్ అని వచ్చింది, డివో ఆన్లైన్, లేకపోతే డివో హార్డ్వేర్ ఎర్రర్ అని కనపడుతుంది. ఓకే, మన క్యాసెట్ ఓకేనా, ఫ్యాట్ అలా లేకపోతే మిస్సింగ్ సంథింగ్ అన్ని ఇక్కడనే కనపడతాయి. ఓకే ఓకే కనపడుతుంది. మనం ఇన్సులైజ్ బేరింగ్ కొట్టినాం. ఇప్పుడు మనం కారిడార్ కేబుల్ తీసి పెట్టాం కదా సార్, ఇన్సులైజ్ లోకి వెళ్ళిన తర్వాత కారిడార్ వస్తుంది, రిసిప్ట్ ప్రింటర్ కానీ ఇన్సులైజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా పేపర్ సరిగా లాక్కోలేనప్పుడు జరుగుతుంది సార్, అప్పుడు ఇన్సులైజ్ చేసుకోవచ్చు. మనకు క్యాష్ ఉండి విత్ డ్రాల్ రావట్లేదు అని చెప్తారు కస్టమర్లు, టెస్ట్ క్యాష్ కొట్టాల్సి వస్తుంది సార్. ఎప్పుడన్నా టెస్ట్ క్యాష్ కొట్టాలి, పేపర్ అట్టేది ఏం లేదు సార్. కొంతమంది ఒకసారి అది స్విచ్ లో తేడా ఉంది సార్, క్యాష్ ఉంటుంది, డిపాజిట్లు అవుతా ఉంటాయి, విత్ డ్రా వాళ్ళు అవ్వట్లేదు అంటారు, అప్పుడు టెస్ట్ క్యాష్ కొట్టాలి సార్. టెస్ట్ క్యాష్ కొడితే వచ్చేస్తుంది. మన కారిడార్ కేబుల్ తీసి పెట్టాం కదా, ఒకసారి ఇన్సులైజ్ చేస్తే దానికి ఏదైనా ఇక్కడ తీసి పెట్టినాం కదా, ఇప్పుడు ఆన్లైన్కి వచ్చేస్తుంది. అన్ని ఆన్లైన్ రావాలి, అన్ని ఆన్లైన్ రావాలి సార్. ఇక్కడ ఎర్రర్స్ ఏమి ఉండవు. ఇంకా ఏదైనా మన మోడల్స్ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నాయి, ఆరెంజ్ కానీ రెడ్ కానీ ఇప్పుడు నెట్వర్క్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంటి మార్క్ వచ్చి ఆఫ్లైన్ వస్తుంది సార్. ఇంకానా సార్, మనం ఇక్కడ నుంచి బయటికి రావాలంటే సార్ సూపర్వైజర్ నార్మల్ లెక్క రావాలి, అది సార్ మీకు చూపిస్తారు దగ్గరికి వేసి. అంతేనా? క్లోజ్ అవుతుంది మీకు ఫస్ట్ కానీ చూపించింది అదే అడ్మిన్ చూపిస్తాను. రేపు నుంచి ఇద్దరే ఉంటాను. ఓకే సార్, నేను నంద్యాలనే ఉంటాను సార్, దూరమే ఉన్నాము, ఇద్దరం ఉన్నాము. 1 or 2 times కొద్దిగా ఇబ్బంది అవుతుంది, తర్వాత మామూలుగా మా ఆఫీసరే చేస్తుండే, ఆయన వెళ్ళిపోయారు 2 రోజులు. నాకు మొన్న మేనేజర్కి పిచ్చెక్కింది. అందుకోసమే సార్, ఒక్కరు ఉన్నారు కదా అని మనము వదిలేస్తే లేనప్పుడు మనం ప్రాబ్లం ఫేస్ అవుతాం. కొంచెం అన్న ఐడియా ఉంటే మనకు ఫుల్ ఐడియా కోసం వీడియో తీసుకుంటాం, అంత అవసరం లేదు సార్. ఒక 2 సార్లు చేస్తే అలవాటు అయిపోతుంది. ఇవన్నీ పాస్ డన్ రావాలా? అన్ని పాస్ డన్ రావాలా చూపిస్తారు. ఇంకా నేను క్లోజ్ చేసిన కదా, నార్మల్గా వస్తే మీకు కార్డు ఉందా సార్? లేదు లేదు, మీకు కార్డు ఆపరేషన్ ఐడియా ఉంది కదా? కార్డు ఒకసారి తీసుకుని వస్తాను. కార్డ్ ఆపరేషన్ సార్ నన్ను అడగండి, అడ్మిన్ మీరు ఏం చేస్తారనేది నాకు ఎంక్వైరీ ఇవల్ల చెప్పగలను. మీరు సిస్టంలో ఏం చేస్తారనేది ఐడియా లేదు సార్.